పని, ఫిలిప్పు పని, అపొస్తలుల కార్యంలో అనేక మంది పూర్వీకులు పని చేసినటువంటి సందర్భాలు, దేవుని కొరకే ప్రయాసపడినటువంటి 3 సువార్త దండయాత్రల గురించి వ్రాయబడింది. మొట్టమొదటిగా ఫిలిప్పు పరిచర్య, తర్వాత పేతురు పరిచర్య, తర్వాత పౌలు పరిచర్య. 28 అధ్యాయాలలో ఈ ముగ్గురు చేసిన పరిచర్య మన కళ్ళెదుట కనబడతా ఉంది. 28 అధ్యాయాలు అయిపోయినాయి, వారు పని ముగించుకొని వెళ్ళిపోయినారు. నేటి మన తరంలో అపోస్తలుడైన భక్సింగ్ గారు ఆయన పని చేసినాడు, నమ్మకంగా చేసినాడు. ప్రపంచం నలుమూలలా మనం ఎక్కడికి వెళ్ళినా ఈ సహవాసం ఉందండి. ఒక్క వ్యక్తి దేవునికి విధేయుడై దేవుని పని ఎవరు నచ్చినా ఎవరు చూసినా చూడకపోయినా చేసినాడు ఆ వ్యక్తి. మన కళ్ళ ముందు కనపడ్డాడు ఆయన, మన కళ్ళ ముందు ఆయన పరిచర్య కనపడతా ఉంది. ఫిలిప్పు వెళ్ళిపోయినాడు, పని ముగించి వెళ్ళిపోయినాడు. పేతురు పని ముగించి వెళ్ళిపోయినాడు. పౌలు పని ముగించి చేసి వెళ్ళిపోయినాడు. భక్సింగ్ గారు తన పని ముగించి వెళ్ళిపోయినాడు. కానీ పరిచర్య వెళ్ళిపోలే, ఇంకా ఉంది. ఆ పరిచర్య, ఆ పని నువ్వు నేను చేయాలా? దేవుని మనల్ని నమ్మి మనకు అప్పచెప్పినాడు పని.